నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్ మనం పోయినసారి మనం మాట్లాడిన దానికి ఈసారికి తేడా ఏం వచ్చిందంటే సార్, మనం మాట్లాడి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతా ఉంది. వన్ అవును. మంత్ 1 మంత్ క్రితం ఎవరు మాట్లాడినా సరే తెలుగుదేశం జనసేన జెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాయి, వాళ్ళందరూ 150 km/h స్పీడ్లో ఉన్నారు, ఈజీగా 150 సీట్లు కొట్టేస్తారన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారనమాట. కానీ గత నెల నుంచి ఆ వేవ్ ఎక్కడో కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ చూసుకుంటే తెలుగుదేశం జనసేన కానీ లేకపోతే తెలుగుదేశం నాయకులు కానీ అప్పుడున్నంత స్పీడ్ అలలో ఇప్పుడు కనపడట్లేదు. అదే ప్రజల్లో కూడా కనపడుతుంది. అది 150 నుంచి ఎక్కడో 100కి వచ్చేసింది అంటా ఉన్నా సార్. అది ఎంత మటుకు నిజం? అలాగే మనం చూస్తే కూడా లోకేష్ గాని లేకపోతే చంద్రబాబు గారు గాని చాలా విధిగా అది వరకు సభలు గాని జనాల్లోకి వెళ్ళటం గాని చాలా అగ్రెసివ్‌గా ఉంది. ఇప్పుడు ఆయన శంఖారావం సభ పెట్టుకొని వెళ్తున్నా సరే, మనకి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చినంత అప్లాజ్ ఈ శంఖారావం సభలో ఎక్కడో రావట్లేదేమో అనిపిస్తా ఉంది. అసలు వాస్తవం అండి. అసలు వాస్తవం. ఎస్పెషల్లీ కొంచెం లో స్పీడ్ తగ్గింది అని ఎందుకు అనిపిస్తుంది సార్ జనాల్లో కూడా? ఆ అభిప్రాయం ఎందుకు అంటే వచ్చిందంటారు? ఒకటండి, ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ అక్కడ అప్పుడున్న సభల్లో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆ రోజు ఆయన సీఎం దాడి అవుతారు, ఆ పవన్ కళ్యాణ్ గారికి సీఎం కాదు అని ఏదో ఆయన అంటే ఆయన ఉన్న అభిప్రాయం ఆయన చెప్పాడు. దాని మీద చిన్న భిన్నాభిప్రాయాలు ఏదో ఏర్పడినట్టు అనిపిస్తుంది. ఆయన కూడా పెద్ద యాక్టివ్ లేదు. ఇప్పుడు ఈ మధ్యన యాక్టివ్ గా ఉన్నా కూడా, శంకరామం చేస్తున్నా కూడా ఈ పబ్లిసిటీ అయితే తగ్గిందనేది వాస్తవం. ఈ కొంచెం లోకలోకలు నడుస్తున్నాయి, కార్యకర్తల్లో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అన్న మాట వాస్తవమే, మనం ఒప్పుకోక తప్పదు ఇక్కడ. ఎందుకంటే కార్యకర్తల్ని వాళ్ళని కూడా కరెక్ట్ గా ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళని కూడా ఎవరు చూడట్లేదు, వాళ్ళు కూడా ఎవరు దగ్గరికి రానివ్వట్లేదు అన్న ఒక అభిప్రాయం అయితే ఉంది. మన లోకేష్ గారి విషయంలో కూడా కొన్ని ఈ ఈ మధ్యకాలంలో వస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో మరి ఆయన ఎందుకో 15 రోజులు కూడా బయటకు రాలేదు. ఉమ్, ఆయనకి హెల్త్ బాగాలేదు అని అన్నారు. ఒక 15 రోజులు రాలేదు, 15 రోజులు ఎవరిని కలలేదు. ఆ తర్వాత వచ్చి చంద్రబాబు గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన కూడా బయటకు వచ్చి బహిరంగంగా మేము 2 సీట్లు పెడితే మేము 2 సీట్లు చేస్తాం, ఇవన్నీ కూడా వాళ్ళ పొత్తుకి నష్టం కలిగించాయి. అయితే ఆ నష్టం ఆ రోజు మనం అనుకున్న 150 సీట్లు గెలుస్తాం అనుకున్న స్పీడు ఇప్పుడు 110 స్పీడ్కి వచ్చేసింది. ఉమ్, ఆ స్పీడ్ ని ఎలా కవర్ చేసుకోగలుగుతారు అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మన వైసీపీ అనేది పెరుగుతుంది. వైసీపీ మళ్ళా పెరగడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఈడే వేస్తున్నారు, పెంచుతున్నారు. ఆ పెంచకుండా కాపాడుకుంటూ రావాలంటే ఏం చేయగలగాలి? మనం ఎక్కడ ఈ అసంతృప్తులు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం జరుగుతుంది? అసలు లోకేష్ గారు అది మొత్తం టోటల్ గా గతంలో ఎందుకు ఈ పబ్లిసిటీ రావట్లేదు, ఎందుకు అసలు మన శంకరాం అనే చేస్తుంటే పెద్దగా యాక్టివ్ అవ్వట్లేదు, ఏంటిది అనేది కొంత రావాల్సిన పరిస్థితి కూడా ఉందండి. దాంట్లో మీరు అనేది వాస్తవం. అది అంటే ఎందుకు వచ్చిందంటారు సార్? ఎందుకంటే అంటే బేసిక్ గా చూసుకున్నా సరే అసలు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఒకటేంటంటే జనాలు చెప్పేది కూడా కొన్ని బయటికి బీజేపీ చెప్పలేమండి. బీజేపీ కొన్ని కొన్ని బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల కొంచెం అది క్యాడర్లో పెట్టుకోవడం వల్ల నిరాశ రావటం కానీ లీడర్లో నిరాశ రావటం కానీ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా నాయకులకి ప్రజలకి అభిష్టానికి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకోవడం వల్ల కూడా ఆ ఊపు కొద్దిగా తగ్గింది, అంటే బీజేపీతో పవన్ నెగిటివిటీ యాడ్ కళ్యాణ్ అవుతుంది అంటారు. గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఏమో, బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో, మన రేపు అనేది కొంచెం ఆలోచనలో లోకేష్ గారికి ఉందేమో అని అనిపిస్తుంది. మరి ఓకే. ఆయనకి అది అనిపిస్తుంది, ఓకే, నాకు ఆయనకి అనిపిస్తుంది. పొత్తు అంత ఇష్టం లేదంటారు. అంత అంటే పవన్ కళ్యాణ్ గారితో పొత్తు ఇష్టమే, బీజేపీతో అంత ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఓకే. అంటే బీజేపీ వల్ల మైనార్టీ ఓట్లు తేడా వస్తాయేమో. ఇప్పుడు ఉమ్, మన గవర్నమెంట్ వస్తుంది అనుకున్న గవర్నమెంట్ మళ్ళీ దగ్గరకు వచ్చి ఏమైనా మిస్ అవుతుందా, ఏంటిది ఇది అనేది కొంచెం ఆలోచనలో ఉన్నారేమో నా డౌట్. ఎందుకంటే దాన్ని నేను ఊహించుకుంటున్నా. ఓకే. కానీ మీరు ఎలా చెప్తారు సార్? అంటే నిజంగా ఇప్పుడు జనాలనే అభిప్రాయం ఓకే అంటారా? లేకపోతే ఇంకా తెలుగుదేశం స్ట్రాంగ్ గానే ఉంది, గవర్నమెంట్ ఫార్మ్ చేసే దిశగానే వెళ్తుంది అంటారా? అంటే ఎలా ఉంది అసలు జనాల ట్రెండ్ గవర్నమెంట్ మూడ్ ఎలా ఉంది? 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఉమ్, గవర్నమెంట్ ఫామ్ చేయడంలో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఏమంటే ఆఖరి లాస్ట్ ఓటు దాకా ఆగాలి. ఉమ్, ఆఖరి లాస్ట్ 6 o'clock దాకా మనం ఆగాలి. 6 o'clock కి రాత్రి 2019 రాత్రి 10 గంటల దాకా ఓటింగ్ అయింది. చంద్రబాబు గారు అందరికీ ఓటింగ్ వేయండి అన్నారు. లాస్ట్ దాంట్లో వైసీపీకి దెబ్బ పెట్టేశారు. ఉమ్, వైసీపీకి గెలిపించారు, టీడీపీకి దెబ్బ పెట్టేశారు లాస్ట్ ఓటింగ్. ఉమ్, అలాగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనం ఈ రోజు దాకా చెప్పలేము. ఎత్తులు పై ఎత్తులు వీలేస్తుంటారు, ఎత్తులు పై ఎత్తులు వాళ్ళేస్తుంటారు. వాళ్ళు సినిమాలు తీశారు, వాళ్ళు ఇంకొకటి తీశారు, వాళ్ళ జనాల్లోకి వెళ్తారు, వీళ్ళ జనాల్లోకి వెళ్తారు. ఇవన్నీ కామనేనండి. ఇది ఇది రాజకీయ చదరంగం. ఈ రాజకీయ చదరంగంలో ఈ రోజు మనం ఓటమి ఎవరు గెలిపేవాలని చెప్పలేము. మన ఊహాగానాలు మాత్రమే.
అలాగే ఇప్పుడు మనం ఏంటంటే ఇస్ వెరీ స్ట్రాంగ్ ఉంది టీడీపీ అండ్ జనసేన. కాకపోతే ఏంటంటే కాపులు ఓటు బ్యాంక్ ని ఎలా మనం మలుచుకోగలగాలి, కాపుల్ని జనసేన నాయకుల్ని ఎలా మనం మలుచుకోగలగాలి, జనసేన క్యాండిడేట్లు మనం ఎలా మనం ఇబ్బంది వాళ్ళని అసంతృప్తిని ఎలా మనం ఆపగలగాలి, టీడీపీ అసంతృప్తిని ఎలాగ ఆపగలగాలి, ఎక్కడ కమిటీలు ఏంటి ఎలాగనేది ఒకసారి అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. అవన్నీ అవుతాయి, టైం పడుతుంది. ఓకే ఓకే యా చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే మీరు అన్నట్టు రేపు పొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కనుక ఫామ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అంటే ఇన్నాళ్ళు కూడా కొంచెం ఎంతో కొంత సఫర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ మాత్రం ఊపిరి పీల్చుకున్నట్టే ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే వీళ్ళు ఏ తప్పు చేయకూడదు అనమాట. కంపల్సరీ జనాల్లో అదే జాగ్రత్తగా ఉండాలి వై సార్. ఎవ్రీ టైమ్ ఇస్ 24 hours వర్కింగ్ ఇన్ టుడే. ఇక్కడ నుంచి 24 గంటలు వర్క్ చేయగలగాలి. ప్రతి కార్యకర్త డ్యాగ్ కొన్నేసి మనం కాపాడుతూ ఉండాలి, మన కార్యకర్తను కాపాడాలి, ఓటుని కాపాడాలి. ప్రతి ఒక్కరిని డ్యాగ్ కొన్నేసుకుంటూ అప్ టు ఎలక్షన్స్ కౌంటింగ్ దాకా మనం ఇలాగే 24 గంటలు కష్టపడగలిగితే మనం ఇక్కడ అలుపనేది లేకుండా ఉంటే మన గవర్నమెంట్ వస్తుంది, జనసేన టీడీపీ. అంతే తప్ప మనం ఇంట్లో కూర్చుంటే గెలుస్తాం అనుకునే ఈజీ కాదు. ఇది మన ఒక ఓటు కూడా పోకూడదు. జనసేన ఓటే కదా పోనీ అని రాకూడదు, టీడీపీ ఓటే కానీ రాకూడదు. ప్రతి సీటు గెలవాలి, ప్రతి సీటు ఇస్ వాల్యుబుల్, ప్రతి సీటు ఇస్ ప్రెస్టేజ్, ప్రతి ఓటు ఇస్ ప్రెస్టేజ్. డెఫినెట్ గా సార్. ఏంటంటే మీరు అన్నట్టు పోయినసారి ఒకసారి విజయసాయి రెడ్డి ఎలక్షన్స్ ముందు చెప్పాడు అనమాట, చంద్రబాబు మామూలోడు కాదు, లాస్ట్ దాకా ప్రతి ఓటు కోసం కూర్చుంటాడు అని. కానీ ఆ రోజు చంద్రబాబును ఉపయోగించుకొని చంద్రబాబు స్ట్రాటజీస్ అన్ని వైఎస్ఆర్సీపీ ఫాలో అయ్యి వాళ్ళు ఎలక్షనీరింగ్ చాలా బాగా చేసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు. సో అదే వాళ్ళు చేసిన తప్ప అదే ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేలు మేము గెలిచేస్తాం, మాకు అది కాదు, మాకు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, మేము అన్ని చేసాం, ఆ లక్ష్మి చేసాం, మేము ఇగో ఈ రుణమాఫీలు చేసాం. ఏమండి, రుణమాఫీ చేసేటప్పుడు కడుపు నిండిన దాకా రుణమాఫీ, ఆ రోజు దాకా చంద్రన్న జిందాబాద్, జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్. మరుసటి రోజు మళ్ళీ వాళ్ళకి ఆకలి వేస్తే మనం తిడతారు. ఈ రోజు 10 రోజులు అన్నం పెట్టి 11వ రోజు అన్నం పెట్టకపోతే తిడతారు మనల్ని. అది గుర్తుపెట్టుకోవాలా. ఆఖరి రోజు వచ్చి మీరు డబ్బులు ఇవ్వకపోతే తిడతారు. మన కార్యక్రమాలు అన్ని చేసి మన ఇన్ని కార్యక్రమాలు కూడా మర్చిపోతారు. ఇన్ని సంవత్సరాలు మనం బాగా డెవలప్ చేసిన ఆ లాస్ట్ మినిట్ లో ఒక చిన్న తప్పు జరిగింది అనుకో వ్యతిరేకిస్తారు. ఇది చంద్రబాబు అవ్వచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎవరైనా అంతే కదా. అది మానవ ఇది కదా, హ్యూమన్ నేచర్ అంటాం కదా మనం. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.